శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ప్రత్యేకంగా తులారాశి వారి గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలనైతే తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 7 మంగళవారం రాత్రి 9 గంటల తరువాత ఒక సంఘటన మీ జీవితంలో అస్సలు ఊహించని విధంగా ఒక పరిణామం తీసుకురాబోతుంది. ఇది ఒక వార్త, ఒక సందేశం లేదా ఒక వ్యక్తి నుండి వచ్చే స్పందన కావచ్చు. కానీ మీరు ఇలా జరుగుతుందని ఊహించలేదు అనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా చాలా క్లారిటీగా అర్థమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి తులారాశి అనేది చిత్తా నక్షత్రం 3, 4 పాదములు. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. అలాగే ప్రత్యేకంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకొస్తారు. తులారాశి వారికి చాలా ప్రత్యేకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. తులారాశి వారు ఏంటంటే వారికి శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటే సౌందర్యం, సమతుల్యత, ప్రేమ, కళ మరియు సౌమ్య భావం. అందుకే తులారాశి వారు ఎప్పుడు సమన్వయం, శాంతి మరియు న్యాయం కోరుకునే ఒక మనుషులుగా ఉంటారు. వీరి జీవితం ఒక త్రాసు లాంటిది. ఎప్పుడు సమతుల్యత కోల్పోకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఏ పరిస్థితుల్లోనైనా 2 వైపులా తూకం వేసి ఆలోచిస్తారు. ఎవరి మాటలకు తక్షణ స్పందన ఇవ్వరు. ముందుగా ఆలోచించి తరువాతనే నిర్ణయం తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ స్వభావం చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీరికి. వీరేది చేసినా కూడా చాలా ప్రత్యేకమైన ఆలోచనతో, ప్రత్యేకమైన నడవడితో ఉంటారు. అయితే వీరేంటంటే ఏది చేసినా కూడా చాలా లోతైన ఆలోచనలుంటాయి. వీరి మేధస్సు లోతైనది. సాధారణ విషయాల్లో కూడా తత్వం వెతుకుతారు. ఆధ్యాత్మికత, శాస్త్రం, ఆవిష్కరణలు వీరిని చాలా ఆకర్షిస్తాయి. భావోద్వేగాల కంటే మనకి ఎక్కువ శాతంగా ఇదొక తులారాశి వారేంటంటే భావోద్వేగ విషయాల్లో మాత్రం నియంత్రణ కోల్పోకుండా చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. వీరు శాంతి ప్రేమికులని చెప్పాలి. మంచి సంబంధాలకు విలువ తెలిసిన వారు, సామాజికంగా ఆకర్షణీయులు. తులారాశి వారు మాట్లాడే తీరు, ప్రవర్తన, హావభావాలు చాలా మృదువుగా ఉంటాయి. అందుకే వారు ఎక్కడ ఉన్నా అందరి దృష్టిని వారిపైనే ఉంటుంది. వీరు ఎప్పుడూ సరైనది మరియు తప్పు అనే తేడాలను స్పష్టంగా గుర్తిస్తారు. ఎవరైనా అన్యాయం చేస్తే దానిపై మాట్లాడడానికి అసలు భయపడరు. భావోద్వేగం మరియు రొమాంటిక్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రేమలో తులారాశి వారు చాలా నిజాయితీ, మనస్ఫూర్తిగా ఉంటారు. తమ ప్రియమైన వ్యక్తి కోసం ఏమైనా త్యాగం చేయగలుగుతారు. కానీ ప్రేమలో నిర్లక్ష్యం ఎదురైతే అంతర్గతంగా చాలా బాధపడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. వీరికి అందం అంటే చాలా ఇష్టము. అలాగే వీరు ఇంటి అలంకరణ, దుస్తులు, వాతావరణం అన్నింటిలోనూ సౌందర్యం కోరుకుంటారు. ఎందుకంటే వీరు ఎప్పుడు 2 వైపులా తూకం వేస్తారు. అందువల్ల ఒక నిర్ణయం తీసుకోవడంలో కొద్దిగా ఆలస్యం జరగవచ్చు. అలాగే వివాదాలు పరిష్కరించడంలో వీరు మాస్టర్స్‌గా ఉంటారు. వీరు భక్తులు కానీ సున్నితమైన భక్తి వీరిది. అందం, సంగీతం, ప్రేమ మరియు దైవం అన్నింటినీ వీరు ఆత్మకు దగ్గరగా ఉంటారనే చెప్పాలి. అయితే ప్రధానంగా ఇప్పుడు వీరికి ఈ వార్తలు వినడానికి, ఈ సంఘటనలు జరగడానికి ప్రత్యేకమైన స్థితి జ్యోతిష్యపరంగా ఎలా ఉందంటే, ఈ సమయంలో చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడు మీ యొక్క అధిపతి గ్రహం కన్యా రాశిలో ఉన్నారు. ఈ 2 గ్రహాలు కలయిక కలిసిన పరిస్థితి భావోద్వేగాలకు పీక్ పాయింట్‌లో నడుస్తుంది. రాత్రి 9 గంటల తర్వాత తులారాశి వారికి ఏదో గూఢమైన సమాచారం లేదా అప్రత్యక్షమైనటువంటి ఫోన్ కాల్, మెసేజ్
మానసికంగా కదిలిస్తుందనే చెప్పాలి. అసలు ఏం జరుగుతుందంటే, మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేదా మీరు వెనక్కి వదిలేసిన ఒక విషయం మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. కొందరికి ఇది ఆర్థిక వార్త, ఆకస్మిక లాభం లేదా పాత బాకీ రికవరీ కూడా అయ్యుండవచ్చు. మరికొందరికి ప్రేమ సంబంధం లేదా పాత స్నేహం పునరుద్ధరణ కూడా అవుతుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వార్త తొలుత కలతపెట్టినట్లు అనిపించినా, తర్వాత ప్రయోజనకరమైనటువంటి విషయాలు వినడానికి మరింత అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి ప్రస్తుతం శుక్ర, చంద్ర యోగ ప్రభావం ఉంటుంది. ఈ యొక్క యోగం గతంలో ఆగిపోయిన లేదా గాయపరిచిన విషయాలు మళ్ళీ ముందుకు తెస్తుంది. అదే కారణం రాత్రి 9 తర్వాత వచ్చే వార్త మీ మనసులో పాత జ్ఞాపకాలు, కొత్త ఆలోచనలను కలిగేలా చేస్తుంది. ఈరోజు ఉదయం నుంచే మనసు తేలికైనటువంటి కా తేలిక మనసు తేలికైన కానీ అర్థం కాని ఆందోళన ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ అది ఈ రాత్రి పరిణామాలకు ముందు సంకేతం మాత్రమే. మీకు దీనివల్ల వచ్చే ప్రత్యేకమైన లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయంటే, మీరు ఒక సత్యాన్ని గ్రహిస్తారు. ఇది భవిష్యత్తు నిర్ణయాల్లో మీకు శక్తిని ఇస్తుంది. అలాగే నష్టమేంటంటే, కొద్దిసేపు మానసికంగా ఒత్తిడి ఉంటుంది. భావోద్వేగ భారం అనిపించవచ్చు. కానీ రేపటికి ఈ కలత మీకు మానసిక స్పష్టతగా మారుతుంది. మీరు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిందేందంటే, రాత్రి 9 గంటలకు ముందు శుక్రదేవుడి యొక్క ఆరాధన చేయండి. తెల్లని పూలు, మల్లెలతో దీపం వెలిగించి, ఓం శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే రాత్రి వచ్చే వార్త మీకు ప్రయోజనకర దిశలోకి మారుతుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా పూజించవలసినటువంటి దైవం శ్రీ లక్ష్మీదేవి. ఈరోజు రాత్రి ఈరోజు మీకు మనశ్శాంతి, మానసిక సమతుల్యత అందిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నుండి కనీసం 11 పేర్లు పఠించడం చాలా మంచిది. అలాగే తులారాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు అక్టోబర్ 7 రాత్రి ఒక మలుపు, ఒక గుర్తింపు, ఒక బోధగా గుర్తుండిపోతుంది. మీరు విన్న వార్త మొదట మనసును కదిలించినా, తర్వాత అది మీ జీవితంలోకి మార్చే అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు భయపడకండి. ఇది ఒక జాగరణ సమయం. ప్రపంచం మీకు కొత్త ప్రారంభం చూపించబోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ముందుకు వెళ్ళినట్లయితే, ఈరోజు మీకు వచ్చే అవకాశాలు కానీ, మీకు వచ్చే సమస్యలు కూడా ఇట్టే తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ పెద్ద సమస్యలు ఉన్నాయి కాబట్టి అదొక్కటే చింతించవలసిన విషయం. కాబట్టి ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు జరగబోయే రోజుల్లో మరింత మంచి అవకాశాలు రావాలని నేను నిండు మనసుతో ఈ యొక్క జగన్మాత అమ్మవారిని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు తులారాశి వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. మరి వీడియో నచ్చిందని ఖచ్చితంగా భావిస్తున్నాను. నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.